ఓకే. సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అందరికి కూడా. ఈరోజు మనం మొన్న చెప్పుకున్నట్టుగా సార్ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ప్రెగ్నెన్సీ తర్వాత మనం ఉండాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చేద్దామా? అందరికీ ఇంట్రెస్టే కదా ఈ టాపిక్ మీద మాట్లాడడం. ఒక 10 to 15 మినిట్స్లో కంప్లీట్ చేసుకొని మనం ప్రోగ్రామ్కి వెళ్దాము. ఈరోజు యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్, సమస్యలు ఇవన్నీ కూడా మనం చర్చించుకునే క్రమంలో అందరూ కూడా అథెంటికేషన్ ఉండండి, అందరూ కూడా వినండి. ఎందుకంటే మనము రేపటి రోజున చాలా మందికి హెల్ప్ చేయాలి. ఓకేనా? ఓకే. ఇక్కడ మెయిన్గా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు మనం చూసుకోవాల్సిన బాధ్యతలు ఏంటంటే, ప్రెగ్నెన్సీకి వచ్చే ముందు మనకు బ్లడ్ శాతం అంటే మనకు 13 గ్రాముల కన్నా ఎక్కువ ఉండేటట్టుగా మనం రెగ్యులర్గా చూసుకోవాలి. రెండోది వచ్చేసి మనము హెల్తీగా ఉన్నామా లేదా. ఫస్ట్ వన్, ఒక ఉమెన్ హెల్తీగా ఉందా లేదా చూసుకోవాలి. హెల్తీగా ఉంటేనే ప్రెగ్నెన్సీ రావాలి. లేకపోతే ఏంటంటే వచ్చిన తర్వాత పిల్లకి కానీ తల్లికి కానీ చాలా చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో మనం కొన్ని శారీరక మార్పులు సాధారణం. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత శారీరక మార్పులు అనేది కొన్ని సాధారణంగా వస్తాయి. అది ఎవరు మార్చలేరు, ఎవరు ఆపలేరు. కామన్ అది. ప్రెగ్నెన్సీలో మార్పులు అనేది సాధారణం అన్నమాట. ఎందుకు అంటే సాధారణం అంటే ఒక్కరు కాదు, ఇప్పుడు ఇద్దరు, కడుపులో పాప ప్లస్ పైన ఒక పాప, ఇద్దరు ఉంటారు. అంటే అమ్మ ఒక పాప ఉంటుంది, కడుపులో ఒక పాప, ఇద్దరిని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు. అంటే ఈ మార్పులు సాధారణమే ఇది. కానీ కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు తల్లి లేదా బిడ్డకు ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ మనము చెకప్స్ అనేది చేపించుకోవాలి. యాంటీనెంటల్ చెకప్స్ అంటారు. యాంటీనెంటల్ అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చెకప్స్ చేసుకుని చెకప్స్ అనమాట. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటుందంటే అమ్మ ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఫస్ట్ అన్నట్టు చెప్తుంది. అమ్మ ఆరోగ్యాన్ని మనం ఫస్ట్ చూసుకోవాలి అని చెప్తుంది. ఎందుకు? అమ్మ బాగుంటే పాప బాగుంటుంది. అవునా కదా? అమ్మ బాగుంటే అవును. పాప బాగుంటుంది. కామన్గా అమ్మ బాగుంటే మరి పాప బాగుంటుంది. ఇట్లా ప్రెగ్నెన్సీలో అమ్మని చూసుకుంటే పాపను ఆటోమేటిక్గా చూసుకోవచ్చు. క్రమం తప్పకుండా వాళ్ళని కేర్ తీసుకుంటూ చెకప్ చేసుకుంటూ ఉండడం ద్వారా మనం చాలా కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోవచ్చు. 100%. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే అందరికి కూడా మనం చెక్ చేస్తాం. చెక్ చేసేది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏం ఫస్ట్ మనకు కనిపించేది ఏంటి చెప్పండి? ఏం కనిపిస్తుంది ఫస్ట్? మార్నింగ్ సిక్నెస్. మార్నింగ్ సిక్నెస్ అంటే ఐడియా ఉందా? ఐడియా లేదు సార్ ఇది. ఉంది సార్. ఉందా చెప్పురా. అలసటగా ఉండడం, నీరసం సార్, వాంతులు, ఉమ్, అంటే అలా సిక్నెస్ గా ఉమ్, ఉంటుంది సార్. అంటే తల తిరిగినట్టు ఉండడము. ఉమ్. కళ్ళు తిరిగినట్టు, వాంతులు వచ్చినట్టుగా, కదా, ఆ, అవును సార్. ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే చిన్నగా తల తిరిగినట్టు ఉంటుంది కానీ రెగ్యులర్ వాంతులు వస్తుంటాయి కదా. ఇది ఎందుకు అవును. జరుగుతుందంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. ఇది ముఖ్యంగా మొదటి ట్రైమిస్టర్లో. మొదటి ట్రైమిస్టర్ అంటే ఎన్ని నెలరా పద్మావతి? 3 months సార్. రైట్. ఫస్ట్ త్రీ ఫస్ట్ మంత్స్ ఫస్ట్ 3 మంత్స్ మనము ఫస్ట్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది హార్మోన్ చేంజ్. అంటే మనము అప్పటి వరకు ఉన్న చాలా విషయాల్లో ప్రెగ్నెన్సీ తర్వాత కొత్త కొత్త కనిపిస్తుంటాయి. అమ్మ కొత్తగా అవుతుంది కాబట్టి కొత్తగా కనిపిస్తుంటాయి. ఆ కన్ఫ్యూజ్లో ఉంటుంది. ప్లస్ హార్మోన్స్ కూడా కన్ఫ్యూజ్లో ఉంటాయి. ఇంకా చీమ చిక్కు అనగానే భయం వేస్తుంది ఆ టైంలో. అరే నాకే ఎందుకు ఇలా అవుతుంది అని. అవునా కదా? ఆ, నాకెందుకు చాలా మందిని మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్పే భయాలు కూడా కొన్ని ఉంటాయి మనకి. అట్లా ఈ చిన్న మోతాదులు తరచుగా తలదిరగడం ఒకటి. తగినంత మనకు వాటర్ అంటే వామిటింగ్స్ అవుతుంటాయి కాబట్టి వాటర్ సరిపోవు, ఫ్లూయిడ్స్ ఉండవు బాడీలో. వాంతులు ఎక్కువైతే ఆ, ఏదో అయిపోతున్నట్టు మనం ఫీల్ అవుతుంటాం. 100%. కాబట్టి ఇటువంటి టైంలో ఫ్రూట్స్ తక్కువైనప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెల్నెస్ ఎక్స్పర్ట్ దగ్గరికి కూడా వెళ్ళి మనము
ఫ్లూయిడ్స్ లెవెల్స్ని ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అవసరమైనప్పుడు అంటే తాగుతూ మన వాటర్ ఫ్లూయిడ్ తాగుతున్న వామిటింగ్స్ అవుతాయి కాబట్టి కొన్ని కొన్ని తాగుతూ ప్లస్ కడుపు పైన తలపైన అంటే ఎక్కువ శాతం తడి గుడ్డ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి మనం యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా వాళ్ళకు ఫ్లూయిడ్ తగ్గకుండా చూసుకోవాలి. అది తర్వాత తర్వాత వచ్చే కాంప్లికేషన్ ఏంటి? ఎనిమియా. ఈ చాలా మంది మనం గమనించే విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనము ఏం గమనిస్తామంటే రక్తహీనత. అవునా కదా? చూసారా మీరు రక్తహీనత? ఎవరికైనా ఐడియా ఉందా? రక్తహీనత అంటే ఏంటి? ఎనిమియా అంటే ఏంటిది? ఐడియా ఉందా? ఎనిమియా అంటే ఎవరు అనిమి తెలియదు. రక్తహీనత సార్ ఐరన్ లోపం వల్ల వస్తుంది. ఎస్, ఐరన్ లోపాల వల్ల మనకు ఈ రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. ఈ రక్తహీనత అంటే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఈ రెండు కూడా మనకు పాప పెరుగుతున్నప్పుడు చాలా అవసరం కదా. అదే ముందే ఎనిమియా ఉండడం అంటే ముందే మన అమ్మ కాక ముందు నుంచే అంటే ఆ, వాళ్ళకు అంటే బ్లడ్ తక్కువ ఉండము వీటి వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ప్రెగ్నెన్సీలో కూడా. కాబట్టి మనము ముందే ఆ ఎనిమియా లేకుండా చూసుకోవాలి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే అలసటగా ఉండడము, బలహీనత, తల తిరగడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకు ఐరన్ లోపం లేకుండా చూసుకుంటూ మంచి ఫుడ్ను అంటే పోషకాహారాన్ని ఇచ్చుకుంటూ కదా. బ్యాలెన్స్డ్ డైట్ అంటాం మనం. బ్యాలెన్స్ డైట్ అవసరమైతే సప్లిమెంటేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళకు ఐరన్ లోపం లేకుండా అంటే హిమోగ్రామ్ లోపం లేకుండా మనము హిమోగ్లోబిన్ లోపం లేకుండా రెగ్యులర్గా చూసుకోవాలి. ఎందుకంటే ఐరన్ లోపం ఉంటే అబ్నార్మల్గా పిల్లలు పుట్టడము, అబార్షన్ జరగడము, ఆ, లేదంటే విపరీతమైన కడుపు నొప్పి రావడము, ఈ ఐరన్ లేకపోతే మనకు దీన్ని ఏమంటారంటే పాప పెరుగుదల కరెక్ట్ ఉండదు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకు ఈ ఐరన్ లోపల చాలా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం మనకు తెలుసు. ఈ కాబట్టి మనం ఐరన్ లోపం లేకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ టైంలో ఇది నార్మల్గా మన బ్లడ్ సెల్స్ ఇలా ఉంటుంది. ఐరన్ తక్కువ ఉంటే బ్లడ్ సెల్స్ ఇలా ఉంటాయి. ఇట్లా తక్కువగా పల్చగా ఉంటుంది అన్నమాట బ్లడ్. మీకు అర్థం కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు వాల్యూ వెల్నెస్ ఎక్స్పర్ట్ మనకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండోది వచ్చేసి ఆ, మనం ఒక్కరికి కాదు ఇప్పుడు చేయాల్సింది ఇద్దరికి మనం చెప్పాలి. అవసరమైతే డాక్టర్ని కన్సల్ట్ కమ్మని చెప్పాలి 100%. అది చెప్పకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు చాలా చాలా ప్రాబ్లంలో పడిపోతారు. ఓకేనా? ఇగో ఇలా తక్కువ బ్లడ్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఎనిమిదిలో ప్రెగ్నెన్సీ ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇంకో ప్రాబ్లం ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ట్యాబ్ ఓకే. షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఎవరికైనా వచ్చింటుందా పద్మావతి? సార్ ఆ? వస్తుంది సార్. వస్తుందా? డయాబెటీస్ వస్తుంది సార్. అంటే ఎక్కువ షుగర్ లెవెల్స్ పెరగడము. ఎస్, 100%. అయితే ఈ జెస్టేషన్ డయాబెటీస్లో ఏమవుతుంది అంటే మనం ఇక్కడ నేను మీకు ఒక పోస్టర్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మనకు బాడీలో అక్కడక్కడ వాపులు రావడము కదా. మెంటల్గా కొంచెం సైకలాజికల్గా కొంచెం స్ట్రెస్ పడతారండి. స్ట్రెస్ అవ్వడము, హైపర్ గ్లైసీమియా కావడము, లేకుంటే హైపోగ్లైసీమియా కావడము, కదా T10 to T20 అంటే మన ప్యాంక్రియాటిక్ గ్లాండ్లో చేంజెస్ జరగడము ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ చూడొచ్చు. పాపలో కూడా చేంజెస్ రావడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది. అంటే దీని ఎందుకు పెరుగుతుందంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఇన్సులిన్ అంటే మనకు ఇన్సులిన్ హార్మోన్ అంటే ఏంటి? ప్యాంక్రియాటిక్ గ్లాండ్ కదా. ఆ హార్మోన్స్ పనితీరు వల్ల అంటే ఎక్కువ పనిచేయడం వల్ల తక్కువ పనిచేయడం వల్ల మనకు గ్లూకోజ్ లెవెల్ పెరగడము లేదా ఓవర్ వెయిట్ రావడము సైకలాజికల్గా అని చెప్పినట్టుగా
ఇన్యాక్టివిటీ ఉండడము, అంటే వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్లుగా అంత యాక్టివ్గా ఉండకపోవడము, ప్రీవియస్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఇంత ముందు కూడా ప్రెగ్నెన్సీలో వచ్చి ఉండొచ్చు, పీసీఓఎస్ వంటి హ్యాక్ట్ రిస్క్ని పెంచవచ్చు. అంటే పీసీఓడి కూడా మనకు డయాబెటీస్ కాంప్లికేషన్స్ యాక్చువల్ చెప్పాలంటే అది ప్రెగ్నెన్సీలో కూడా క్యారీ ఫార్వర్డ్ కావచ్చు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మనము యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం సపోర్ట్ ఇవ్వాల్సింది ఏంటి అంటే వాళ్ళకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్డ్ మీల్స్ అనేది చేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్ డయాబెటిక్ చెక్స్ చేస్తూ ఉండాలి, అవసరమైతే డాక్టర్ కన్సల్టేషన్ చేయమని చెప్పాలి. మెయిన్గా అయితే షుగర్ను కంప్లీట్గా కానీ ఎక్సెస్ షుగర్ను పూర్తిగా తగ్గించడం చేయాలి. ఫిజి ఫిజికల్ యాక్టివిటీ కొంచెం పెంచాలంటే వాకింగ్ లాంటివి పెంచమని చెప్పాలి. వాళ్ళని తరచుగా అవసరమైతే మనమే తీసుకెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాకింగ్కు. డాక్టర్ సూచించిన గ్లూకోజ్ను మనం మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేయాలి. అయితే జెస్టిషనల్ డయాబెటీస్లో మనము ఉన్నప్పుడు కొంతమందికి మెడిసిన్ ఆర్ ఇన్సులిన్ కూడా అవసరం కావచ్చు. వెల్నెస్ అడ్వైజ్ ఒకటే సరిపోకపోవచ్చు మనం ఇచ్చే అడ్వైజ్. కాబట్టి దానికి ప్రత్యేకం కాదు, మనం డాక్టర్ సలహా తీసుకోవాలి, డాక్టర్ దగ్గర పంపించాలి, అక్కడ అన్ని టెస్ట్ చేయించాలి. అవసరమైతే మనమే వాళ్ళతో వెళ్ళి చేపించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అలా తీసుకోకపోతే తల్లి పిల్లకి ఇద్దరు కూడా ప్రాబ్లం అవుతుంది జెస్టిషనల్ డయాబెటీస్లో. తర్వాత ఇంకో కాంప్లికేషన్ వచ్చేసి హై బీపీ. అంతేనా? హై బీపీ ఉంటుందా ఎవరికైనా? ప్రెగ్నెన్సీలో హై బీపీ వచ్చిందా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా? రాలేదు కానీ చూసాం సార్. హై బీపీ చూసి ఉంటారు అందరు కూడా. ఓకే. హై బీపీ హైపర్ మీరు చూస్తే హై బీపీ ఉంటే ఏమవుతుంది? హై బీపీ ఉంటే ఇతర అవయవాలపై ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా పడుతుంది కదా. అవును సార్. ఇది ప్రీ ఎక్లాంప్సీ అంటే ఏంటిదిరా? ఎక్లాంప్సీ అంటే కన్నా ఫిక్స్ రావడం సార్. ఫిక్స్. ఎస్ 100%. అంటే హై బీపీ ఉన్నప్పుడు లేకుంటే మనకు డయాబెటిక్ ఉన్నప్పుడు ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే తీవ్రంగా హెడేక్ రావడము, విజన్ సరిగ్గా కనిపించకపోవడము కదా, ముఖము చేతులు వాపు రావడము, అప్పర్ అంటే కడుపు పై భాగంలో నొప్పి రావడము, హై బీపీ అనేది పెరుగుతుంది అనమాట. ఈ హై బీపీ వల్ల కాంప్లికేషన్స్ ఇలా ఉంటాయి. కానీ మనం జాగ్రత్తగా చేసుకోవాలి. దీనికి చికిత్స లేకపోతే మనం చికిత్స చేయలేదు అనుకోండి మొదటి కాలంలో, ఇప్పుడు పద్మ చెప్పినట్టుగా మనకి ఏమవుతుందంటే సీజర్స్ అంటే ఫిట్స్ వస్తాయి. సీజర్స్ వచ్చింది అనుకోండి మొత్తం చేంజ్ అయిపోతుంది. కడుపులో పాపతో సహా అన్నీ కూడా చాలా ప్రాబ్లం పోయి భయపడిపోతాయి. కిడ్నీ, లివరు లేదా బ్రెయిన్ కాంప్లికేషన్ స్టార్ట్ అయిపోతాయి. ప్రీటర్మ్ బర్త్ అంటే ఏంటి చెప్పండి? ప్రీటర్మ్ బర్త్ అంటే ఏంటి? అంటే నెలలు నెలలు కాకముందుకి ఆ, నెలలు సార్. నిండక ముందే పాప బయటకు రావడం ఇలాంటివి జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఐబీపీ పెరగడం వల్ల ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనము బీపీ చెక్ చేసుకుంటూ మానిటర్ చేయాలి. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ నిర్వహించే సమస్య కాదు ఇది, కానీ మనం వాళ్ళని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైనప్పుడు డాక్టర్ని ఫోన్ చేసి డాక్టర్ సలహా తీసుకోవడము, డాక్టర్ తీసుకుపోవడము చేసి వాళ్ళకి అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా కదా. అంటే ఆ ఆ విషయంలో ఇటువంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ తీసుకెళ్ళాలి. తర్వాత ఇంకొక కాంప్లికేషన్ ఏంటి అంటే రెగ్యులర్ కాంప్లికేషన్ వాళ్ళకు బ్యాక్ పెయిన్ కదా. బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుందా లేదా? వస్తుంది సార్. ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్ మరి? బ్యాక్ పెయిన్ వెయిట్ అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆ వెయిట్ అంతా కాకప్స్ మీద పడుతుంది సార్. అంటే ఏమంటారంటే తెలుగులో వెన్నుపు సార్, కింద కాకప్స్. అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత బరువు పెరుగుతాం. అవును సార్. ఉండాల్సిన దానికంటే బరువు పెరుగుతాం. 1 kg నుంచి 5 kg వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో శరీర బరువు పెరగడం కూడా ఒక కారణం, ఇప్పుడు పద్మ చెప్పినట్టుగా. అయితే రెండోది బ్యాక్ పెయిన్ రావడానికి కారణం ఉండొచ్చు అంటే వాళ్ళు కూర్చున్న పోస్టర్, అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వంగి నడుస్తుంటారు కొంతమంది. ఆ పోస్టర్ అనేది కరెక్ట్ ఉండదు. ఆ పోస్టర్ను మార్చుకోమని చెప్పాలి మనం కదా.
ఈ మజిల్స్ కానీ ఈ జాయింట్స్ కానీ ఏమవుతుందంటే ఈ కడుపు పైన ఒత్తిడి తెస్తాయి మనకు, ఎందుకంటే ఎక్స్ట్రాగా వస్తుంది కదా పాప లోపల, ఆ ఒత్తిడి తెస్తుంది. ఆ టైంలో మనకు వెనుకకు లాగుతుంది. ఇప్పుడు వెనుక బొక్క అనేది నెట్టుతుంది అనమాట, మనకు తిన్న ఆహారం కానీ గ్యాస్ కానీ ఆ నెట్టడం వల్ల కూడా ఇవన్నీ కూడా మనకు ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది. మనము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా చేయాల్సింది ఇక్కడ ఏంటంటే వాళ్ళు సరైన పోస్టర్ మెయింటైన్ చేయమని చెప్పాలి. అంటే కూర్చున్న విషయం కానీ పడుకున్న విషయం కానీ కరెక్ట్ ఉండాలి. ఆ, మనము కొన్ని ఎక్సర్సైజ్ కూడా చెప్పొచ్చు, డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజ్ అని మనము ఇంటి దగ్గర వాళ్ళతో రెగ్యులర్గా చేయించడము కదా. చిన్న చిన్న స్ట్రెచెస్ చేయించడము డాక్టర్ చెప్పినట్టుగా. అవసరమైతే ఫిజియోథెరపీ కూడా మనము రెఫర్ చేసుకోవచ్చు, ప్లస్ మన ఇంటికి పిలిపించి వాళ్ళతో చేయించుకోవచ్చు. సాధారణ ప్రెగ్నెన్సీలో ఫిజికల్ యాక్టివిటీ వల్ల బ్యాక్ పెయిన్ తగ్గడం వంటి ప్రయోజనాలు ఉండవచ్చు. అంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే, అంటే వాకింగ్ కానీ చిన్న చిన్న స్ట్రెచెస్ చేయడం వల్ల వస్తాయని చెప్పి మనం వాళ్ళకు హెల్ప్ చేయడం. ఇంకొక పెద్ద సమస్య ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే పెద్ద సమస్య ఇంకేమన్నా ఉన్నాయారా పద్మావతి, చెప్పగలవా? ఇంకెవరైనా సార్ చెప్పగలరా? యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది సార్. ఓకే, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది, కాన్స్టిపేషన్ కదా. అవును సార్. యూరిన్ చాలా మంది ఈ ప్రాబ్లంతో వస్తారు మనకు. ఆ, ఇది మోషన్ సిక్నెస్ అనొచ్చు. కాన్స్టిపేషన్ అంటే కీర్ణ, ఇది ఎందుకు ఉంటుందంటే ప్రెగ్నెన్సీ టైంలో సడన్గా హార్మోనల్ చేంజెస్ కావడం వల్ల కదా. యూట్రస్ ప్రెషర్ పడుతుంది, యూట్రస్ పైన ప్రెషర్ పడడం వల్ల కదా. ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల మనకు ఈ ఇదైనా జరుగుతుంది కంపల్సరీ. ఎందుకు? మనకు అప్పటికి ఉన్న ఫిజికల్ యాక్టివిటీ నడవడం ఇవన్నీ కూడా ఆపేయమని చెప్తారు డాక్టర్, రెస్ట్ తీసుకోమని చెప్తారు కదా. ఇవన్నిటి వల్ల కూడా మనము ఈ ప్రాబ్లం అవును అనేది సార్. ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని మనం ఎలా యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఏమి హెల్ప్ చేయొచ్చు వాళ్ళకు అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోమని చెప్పడము కదా, తగినంత వాటర్ తాగమని చెప్పడము, తర్వాత సేఫ్ వాకింగ్ అండ్ యాక్టివిటీ. అంటే వాళ్ళు స్లోగా వాక్ చేయడము, చిన్న చిన్న యాక్టివిటీస్ ఇంట్లో పనులను చేసుకోమని చెప్పడమే అని చెప్తాం. అవసరమైతే డాక్టర్ తీసుకోండి ఆ, అని చెప్తాం. ఇప్పుడు మనమైతే ఏం చెప్తాం అంటే ఫస్ట్ డే నుంచి లాస్ట్ నైన్త్ మనము డెలివరీ అయ్యేంత వరకు పని చేయాలని చెప్తున్నాం మనం అయితే ఇక్కడ మన వెల్నెస్ ఎక్స్పర్ట్ కాకుండా హెల్దీ లివింగ్ కమ్యూనిటీలో. అవునా పద్మావతి? అదే చెప్తున్నాం కదా. అవును సార్. కాబట్టి ఇది బాగా ఆ, మనకు ఉపయోగపడుతుంది. అయితే ప్రెగ్నెన్సీలో పద్మావతి చెప్పినట్టుగా ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అవునా కదా. అవును సార్. ఎందుకు వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్, ఎవరని చెప్పగలరా? అంటే సార్ ఇది ఆ, మన ప్రెగ్నెన్సీ టైంలో మొత్తము ఆ, ఉమ్, గర్- ఆ, గర్భాశయము అంతా మొత్తము మన మూత్రాశయంపై ఒత్తిడి చేయడం వల్ల ఉమ్. వస్తుంది సార్. మన యూట్రస్లో ఒక వెయిట్ పాప ఉంది, దానివల్ల ఏమవుతుందంటే గర్భాశయం మొత్తం ఆక్రమిస్తుంది ఇదే కంప్లీట్గా. దానివల్ల మన వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి, మూత్రాశయం పైన ఒత్తిడి పడుతుంది. ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతాయో అప్పుడు మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది. ఆ, ఇక్కడ అంతకు ముందే యూరిన్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అవుతుంటారు. దానివల్ల కూడా ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుందంటే యూట్రస్ అనేది వెడల్పు అవుతుంది కదా, ఆ టైంలో కూడా ప్రాబ్లం అవుతుంది. ప్రెషర్ అని యూట్రస్ ఇప్పుడు పద్మావతి చెప్పినట్టుగా యూట్రస్ కానీ బార్డర్ పైన ప్రెషర్ పడుతుంది, పైన వెయిట్ ఉంది కాబట్టి. తర్వాత ఇంక్రీజ్ యూట్రస్ రిఫ్లెక్సెస్ అనేది తగ్గుతుంది అక్కడ, అంటే తగ్గిపోతాయి అక్కడ కదా, లేకుంటే పెరుగుతాయి, అట్లా కూడా జరుగుతుంది. ఇంక్రీజ్ బ్లాడర్ వాల్యూమ్, అంటే బ్లాడర్ వాల్యూమ్ కూడా మనకు యూరిన్ బ్లాడర్లో వాటర్ నిల్వ ఉంటాయి కదా, అది పెరగడము తగ్గడం అనేవి జరుగుతుంటాయి. ఇంక్రీజ్ యూరిన్ పిహెచ్ లెవెల్స్ కూడా పెరగడం వల్ల మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేది తరచుగా వస్తుంటాయి అనమాట. ఈ తరచుగా వస్తున్నప్పుడు యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు తినే ఆహారాన్ని ఒక్కసారి తినేదాన్ని మూడు సార్లు తినమని చెప్పడము. వాటర్ లెవెల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ మనం నోటి ద్వారా తీసుకోకపోతే కడుపు పైన కానీ మన చేతుల పైన రెగ్యులర్గా తడి బట్ట వేసుకోవడము కదా, ఈ మెల్లమెల్లగా తీసుకోమని చెప్పడం. భోజనం తర్వాత వెంటనే పడుకోవడం లాంటివి చేస్తుంటే కొంచెం వద్దని చెప్పడము. ఆ, వాళ్ళకు ఏ ఫుడ్ అయితే పడట్లేదు, అంటే కొందరికి పులుపు పడదు, కొందరికి మసాలా పడదు, కొందరికి అవి పడవు కదా, అవి అవాయిడ్ చేయమని చెప్పడము. ఇలాంటివి మనం చేసుకుంటూ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు, అనా కదా, కాపాడుకోవచ్చు. ఇంకేమైనా చేయొచ్చారు పద్మావతి యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా?
అంతే సార్ మీరే మీరు అన్ని వాళ్ళని చూస్తుంటారు రెగ్యులర్ కదా. అవును. ఆ, మీరే అన్ని చెప్పారు సార్ ఇంకా. ఆ, అది అంటే ఇక్కడ అంటే మనం జనరల్గా చెప్తున్నాం కదా. అవును. జనరల్ చెప్తున్నాం. ఇంకో కాంప్లికేషన్ ఏంటి అంటే ఇప్పుడు హార్ట్లో అంటే కడుపు పై భాగంలో మంట రావడం, ఈసోఫేగస్ దగ్గర మంట రావడం జరుగుతుంది చాలా మందికి, అవునా కదా. అవును సార్. ఆ, అలాంటి కేసులు వస్తాయి మీదకి ప్రెగ్నెన్సీ. వస్తాయి సార్. వస్తాయి. ఎందుకు ఎందుకు అంటే జరుగుతుంది? నిద్ర కూడా సమంగా పట్టదు. రైట్, సూపర్. అది నిద్ర కూడా సరిగా లేకపోవడం వల్ల అరుగుదల కరెక్ట్గా ఉండదు, అవునా. అవును సార్. పట్టదు నిద్ర కూడా. ఆ, అరుగుదల సరిగా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ, గ్యాస్ అనేది పైకి రావడం జరుగుతుంది కదా. ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి దాంతోపాటు. అవును. మరి యూట్రస్ పైన ఒత్తిడి ఉండడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అనేది పైకి వస్తుంది, కిందికి వెళ్ళకుండా పైకి రావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు ఈ జిఐడి సమస్య, హార్ట్ బర్న్ కూడా వస్తుంది. ఇది మనము వాళ్ళకి చేయాల్సింది చిన్న చిన్న మీల్స్ తీసుకోమని చెప్పడము రెగ్యులర్గా, అంటే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తీసుకోమని చెప్పడము. చాలా ఎక్కువ తినొద్దు, తినకపోవడం మంచిది అని చెప్పడము. భోజనం తర్వాత వెంటనే పడుకోవద్దు, కొంచెం అటు ఇటుగా వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలా, ఇలాంటివి మనము రన్నింగ్ చేయాలి, లేకుంటే వాకింగ్ చేయాలి అని చెప్పడము. పడని ఫుడ్ వాళ్ళు తినకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఇవన్నీ చేస్తూ వాళ్ళకు మనము హెల్ప్ చేయాలి. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకుంటూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మనం చేయాలి, కంపల్సరీ చేయాలి. తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ లెగ్ పట్టేయడం, అంటే కాళ్ళు చేతులు పట్టేస్తుంటాయి వీళ్ళకు కదా, కాళ్ళు పట్టేస్తుంటాయి. ఈ కాంప్లికేషన్ ఉంటుందా? ఇప్పుడు చూశారు ఎవరైనా? క్రాంప్స్ నేను చూసాను సార్ నా ప్రెగ్నెన్సీ. నీకు వచ్చిందారా ఆ టైంలో? అవును సార్. ఆ, ఓకే. గట్టిగా కండరాలు పట్టేసి బిగుసుకోవడం సార్. రైట్. పెయిన్ కొన్ని కొద్దిసేపు బాగా అంటే సివియర్ గా పెయిన్ రావడం సార్. ఇది ఇక ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు కొందరు డాక్టర్ మనకు సలహా ఇచ్చేది ఏంటంటే సాక్స్ ఇస్తారు కొందరికి ప్రెగ్నెన్సీలో. కొంతమందికి కాళ్ళు స్వెల్లింగ్ వస్తాయి, గట్టిగా పట్టేస్తాయి ఎక్కడెక్కడ. అవును అసలు సార్. అది విచిత్రమైన పరిస్థితి, వాళ్ళకు నడవనికి రాదు. అప్పుడు డాక్టర్ సలహా తీసుకున్నప్పుడు డాక్టర్ కొన్ని సాక్స్లు ఇవ్వడము, లేకుంటే కాళ్ళు పైకి పెట్టి పడుకోమని చెప్పడం, ఇలాంటివి చేస్తుంటారు కదా. అవును సార్. ఆ, ఇక్కడ ఇక్కడ ఎక్కువసేపు నిలబడకుండా ఉండడం అనేది చేయమని సలహా ఇస్తాం మనం. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడకండి, బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అని కిందికి వచ్చి గట్టిగా అయిపోవడము కదా, స్వెల్లింగ్ రావడం, క్రాంప్స్ రావడం జరుగుతాయి. తర్వాత జెంటిల్ మూమెంట్, అంటే చిన్న చిన్న మూమెంట్ చేయాలి, కూర్చొనే కాళ్ళు కిందికి పెట్టి ఇలా ఇలా అంటూ ఉండాలి, పైకి కిందికి అంటూ ఉండాలి కాళ్ళు. అలా మనం జెంటిల్ మూమెంట్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్, కాళ్ళని కొంతసేపు పైకి పెట్టుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటివి చేయాలి. బాడీలో వాటర్ లెవెల్ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇది మన బాధ్యత యాజ్ అ వెల్నెస్ ఎక్స్పర్ట్గా. డాక్టర్ ఇచ్చిన సలహాలు ఇక్కడ పాటిస్తుండాలి. ఇది ఏమవుతుందంటే ఒక కాలులో అకస్మాత్తుగా ఎక్కువగా స్వెల్లింగ్ అని పెయిన్ ఉంటే వెంటనే మనము ఆ, చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ సలహా తీసుకోవడము చేసుకోవాలి. చిన్న చిన్న ఎక్సర్సైజ్ మనం మార్చుకోవాలి, మనమే చేయాలి ఇక్కడ. లేకుంటే కండలు పగిలిపోయి బాగా విపరీతమైన నొప్పి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు వెయిట్ చేయొద్దు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ మనం చేయాల్సిన పని అది. చిన్న చిన్న ఎక్సర్సైజ్లు, స్ట్రెస్సింగ్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తూ ఉండాలి. చేసినప్పుడు అవి కొంచెము తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్రెగ్నెన్సీ నుంచి ఇంకోటి ఏంటంటే ఇంకా దురదలు సార్. ఇంద్ర చెప్పురా పద్మావతి. అలర్జీ సార్. ఎలర్జీయా? అవును ఓకే. సార్, చర్మంపై దురద రావడము, ఆ, స్ట్రెచ్ మార్క్స్. ఇది ఆ, చాలా చాలా మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రెగ్నెన్సీలో ఇలా మనకి ఏమైతే ఎగ్జిమా స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జిమా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు ఇలా స్టార్ట్ అవుతుంది ఎగ్జిమా చెప్పగలరా? వాళ్ళ బాడీలో కానీ వాళ్ళ చర్మంలో కానీ మనకు ఇమ్యూనిటీ తగ్గుతుంది, బాడీకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఎందుకు? ఆ టైంలో మనం చాలా ఫుడ్ అవాయిడ్ చేయడము, అంతకుముందు ప్రెగ్నెన్సీ రాకముందు మనం కరెక్ట్గా ఫుడ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మన బాడీలో ఆ, ఇవన్నీ జరిగి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది బయట ఎక్కువ జరుగుతుంది ఆ టైంలో. ఎందుకు? అప్పుడు ఎక్కువ మనకు ఆహారం ఎక్కువ తీసుకోలేము,
కొన్ని ఫుడ్ మనం అవాయిడ్ చేస్తాం, వాంతులు వస్తున్నాయని, లేకపోతే దీనివల్ల విటమిన్ సి తగ్గడం మన బాడీకి బాగా, వీటి అని కూడా జరుగుతుంది. ఇది కొంతమంది ఫేస్ చేస్తారు కదా. ఇక్కడ ఎవరైనా ఫేస్ చేశారా ఈ ప్రమాదాన్ని మీరు? నేనే చేశాను సార్. ఆ, తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేసింది. యాజ్ ఏ తను ఒక ఆ, ఈ మన మెడికల్ ఫీల్డ్లో ఉండి కూడా ఈ ప్రాబ్లమ్ని తను కంట్రోల్ చేసుకోలేకపోయింది పాపం, మ్యాక్సిమం ఆ టైంలో కదా. అవును సార్. ఆ, అవును. మామూలుగా కొందరికి సీజనల్ కూడా వస్తుంది. దీన్ని ప్రెగ్నెన్సీ రినైటిస్ కూడా అంటారు, జలుబుతోటి కూడుకొని వస్తుంది ఒక్కోసారి. ఇవన్నీ కూడా మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ఆ, మనకి ఎందుకంటే కొత్త కదా ప్రెగ్నెన్సీలో, ఏ ప్రాబ్లం వచ్చినా మనకు భయం వేస్తుంది, అవునా కదా. ఏ ప్రాబ్లం వచ్చినా ప్రెగ్నెన్సీ చాలా చాలా భయం వేస్తుంది అట్లా. ఇంకేమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయారా పద్మావతి? ఇంకేమన్నా ఎవరైనా చెప్పండి. ఒక్కరే మాట్లాడుతున్నారు అప్పటి నుంచి, ఎవరో ఉన్నారు మీటింగ్లో, నేను షేరింగ్లో ఉన్నా కదా. ఇంకేమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీ వచ్చే ఆల్మోస్ట్ కాంప్లికేషన్స్? యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం కొన్ని లోషన్స్ ఇవ్వడము, డాక్టర్ సలహా ప్రకారం మందులు వాడాలా వద్దా చూసుకొని మందులు వాడడము, ఇలాంటివి కూడా మనము చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంకేం లేవు కదా. ఇంకేమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి, అది కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి హెమరాయిడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సార్. అంటే 100% సార్. హెమరాయిడ్స్ వస్తాయి. ఎందుకు హెమరాయిడ్స్ వస్తాయి అంటే ఒత్తిడి పెరుగుతుంది మనకు. ఆ, ఎప్పుడైతే కిడ్నీ నుంచి కింద యానస్ వచ్చే వరకు అప్పుడు హెమరాయిడ్స్ వస్తుంది. దానివల్ల చాలా ప్రాబ్లం మనము ఫేస్ చేస్తాం కామన్గా. మనం ఆ టైంలో కాన్స్టిపేషన్ ఉంటుంది కాబట్టి మనకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అవును సార్. ఆ టైంలో మనము చాలా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ పాప ఒత్తిడి కిందికి పోతుంటుంది కాబట్టి ఆ టైంలో మెయిన్గా అయితే ఇది సెకండ్ ట్రైమిస్టర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మీకు. అంటే కాన్స్టిపేషన్ వల్ల ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హెమరాయిడ్స్ వస్తుంది. హెమరాయిడ్స్ వచ్చినప్పుడు కిందకి బ్లీడింగ్ అవుతుంది ఒక్కోసారి, చాలా ఇబ్బంది పడతారు ఆ టైంలో మోషన్ పోయే టైంలో మీరు. ఆ, అక్కడ ఇక చూడండి, ఇలా ఇలా అవుతుంటాయి ప్రెగ్నెన్సీలో. అయినప్పుడు చాలా ప్రాబ్లం. అయితే ఇది మేబీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్లో ఒక బిగ్గెస్ట్ కాంప్లికేషన్ అనే చెప్పాలి. చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ, కొన్ని లోషన్స్ ఇచ్చుకుంటూ ఇవన్నీ చేయాలి. ఓకేనా. డాక్టర్ సలహా తీసుకోవాలి, డాక్టర్ చెప్పినట్టుగా మనం చేయడం అనేది చేయాలి. ఇప్పుడు మీ అందరికీ ప్రెగ్నెన్సీలో వచ్చే, అంటే ప్రెగ్నెన్సీలో తర్వాత కానీ ముందు కానీ మనం మాట్లాడలేదు, ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం కదా. ఇంకేమన్నా ఉంటే మీరు మీ వెల్నెస్ కోచ్ను అడిగి ఒకసారి డిస్కస్ చేసుకోండి. 100% రైట్ వేలో గైడ్ చేస్తారు వాళ్ళు. ప్లస్ అవసరమైనప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం కంపల్సరీ. అన్నీ మనమే చేద్దాం అనుకోవద్దు, తెలిసినా కానీ కొన్నిసార్లు డాక్టర్ సలహా తీసుకోవాలి. అయితే మన వెల్నెస్ చేసే వాళ్ళకి ప్రోత్సహించాల్సిన విషయం ఏంటంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్పడము, హోల్ గ్రెయిన్స్ అంటే కార్బ్స్ కాకుండా హోల్ గ్రెయిన్ ఫుడ్ తీసుకోమని చెప్పడము, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోమని చెప్పడము, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్పడము, పల్సెస్ లిగ్మెంట్స్ కూడా తినమని చెప్పడము, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ తీసుకోమని చెప్పడము, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్పడము, తగినంత హైడ్రేషన్ ఉండమని చెప్పడము, వాకింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పడం, ఇంట్లో పనులు తరలుగా చేసుకోమని చెప్పడము, ఇవన్నీ చేసుకుంటూ ఐరన్ లెవెల్ మెయింటైన్ చేయడము, రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళమని చెప్పడము, వచ్చిన తర్వాత యాంటీనెంటల్ చెకప్స్, ప్లస్ దాంతోపాటుగా ప్రెగ్నెన్సీ చేసాం అన్ని పనులు తను చేయమని చెప్పడం అనేది మనము చేయాల్సిన పెద్ద పెద్ద పనులని కూడా. ఇక్కడ మనము వాళ్ళకి చేయకపోవద్దు అని మనం చెప్పేందంటే ఆల్కహాల్ తీసుకోవద్దని చెప్పాలి, స్మోకింగ్ వద్దని చెప్పాలి. చాలామంది ఈ మధ్య తీసుకుంటున్నారు, ఏం కాదని. అధిక ప్రాసెస్ ఫుడ్ తీసుకోవద్దని చెప్పాలి, అనవసర సప్లిమెంట్స్ వద్దని చెప్పాలి. తర్వాత డాక్టర్ సలహా లేకుండా మెడిసిన్స్ కానీ హెర్బల్ ప్రొడక్ట్స్ కానీ వాడకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇది చూసుకోవాలి. ఇది చేయగలిగినప్పుడు మనము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా పూర్తిగా ఉంటాం. అయితే సాధారణంగా అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు వాకింగ్ వంటివి మనం మోడరేట్ ఎక్సర్సైజ్ కూడా చెప్పొచ్చు కదా. ఇవి మనం వాళ్ళతో చేపియచ్చు కూడా. ఎక్సర్సైజ్ ప్రాబ్లం అనిపించినప్పుడు వాళ్ళకు ఎక్సర్సైజ్ వెంటనే ఆపి మెడికల్ అడ్వైస్ తీసుకోమని చెప్పడము కదా.
చూసుకోవాలి. లేకుంటే వెజైనల్ బ్లీడింగ్ కానీ, ఫ్లూయిడ్ లీకేజ్ కానీ, పెయిన్ఫుల్ రెగ్యులర్ కాంట్రకేషన్స్ కానీ, అంటే చక్కర రావడం కానీ, పెయింటింగ్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ, సివియర్ హెడేక్ కానీ కదా, ఆ, మన కాళ్ళు పట్టేయడము, స్వెల్లింగ్ వంటి లక్షణాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మనం యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే న్యూట్రిషన్ అడ్వైజ్ ఒకటి మనం ఇవ్వచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ కోచింగ్ ఇవ్వచ్చు, వితౌట్ అంటే వెయిట్ గెయిన్ మెయింటైన్ చేయొచ్చు, మానిటరింగ్ చేయొచ్చు మనము. సార్ రిస్క్ అవేర్నెస్ వరకు చెప్పొచ్చు, ఏ ప్రాబ్లం ఎలా వస్తుంది, బీపీ, షుగరు, బ్లడ్ తక్కువ అవ్వడం, వీటి గురించి మనం అవగాహన కల్పించవచ్చు. అవసరమైతే డాక్టర్కి రిఫర్ చేసి మళ్ళీ వాళ్ళని మనము రెగ్యులర్ చూసుకోవచ్చు. అయితే వెల్నెస్ ఎక్స్పర్ట్ మనం చేయకూడదు ఏంటంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ మనం డయాగ్నోస్ చేయకూడదు, డాక్టర్ డయాగ్నోస్ చేస్తారు. అవి మెడిసిన్స్ రాయకూడదు, మనం డాక్టర్ మందులు ఆపమని చెప్పకూడదు. డాక్టర్ రాసిన మందులు సప్లిమెంట్స్ ట్రీట్మెంట్గా చెప్పడం, అంటే సప్లిమెంట్స్ వాడమని చెప్పడం కానీ అదే ట్రీట్మెంట్ అని వాళ్ళకి చెప్పొద్దు, అవసరం లేదు. నార్మల్ డెలివరీ 100% గ్యారంటీ అని ఎప్పుడు చెప్పకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మన నార్మల్ డెలివరీ చేయరు వాళ్ళు. కాబట్టి ఏ ప్రోక్టన్ వాడేటప్పుడు కూడా డాక్టర్ సలహా తీసుకుంటే బెటరు. అది మీ కోచ్ని అడిగి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ బాగా డేంజర్ సైన్ ఏంటి ప్రెగ్నెన్సీ అన్నామంటే వెజైనల్ బ్లీడింగ్. అంటే వెజైనల్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇది మోస్ట్ డేంజర్ సైన్ అనమాట. అది జాగ్రత్తగా ప్రెగ్నెన్సీలో కాకుండా చూసుకోవాలి. సివియర్ అబ్డామినల్ పెయిన్, అంటే ఎక్కువ అబ్డామినల్ పెయిన్ రాకుండా చూసుకోవాలి కదా. ఆ, అంటే ఫిట్స్ కానీ కన్వర్షన్స్ రాకుండా వస్తున్నాయని జాగ్రత్త పడాలి. సివియర్ హెడేక్ ప్లస్ విజన్ సరిగా లేకపోతే గమనించాలి. హై ఫీవరు, తీవ్రమైన బలహీనత ఉంటే చూసుకోవాలి. డిఫికల్టీ బ్రీతింగ్, అంటే శ్వాస తీసుకున్న ఇబ్బంది ఏమన్నా చూసుకోవాలి. ముఖము చేతుల్లో అకస్మాత్తుగా తీవ్రమైన స్వెల్లింగ్ వస్తుంటే అది గమనించాలి. ఇవన్నీ మనం గమనించాలి, చూసుకోవాలి, అవసరం చూసుకోవాలి. ప్రెగ్నెన్సీలో వెల్నెస్ ఎక్స్పర్ట్ పని వ్యాధిని చికిత్స చేయడం కాదు, తల్లి మరియు బిడ్డకు అవసరమైన న్యూట్రిషన్, హెల్దీ లైఫ్ స్టైల్, సేఫ్ యాక్టివిటీ గురించి అవగాహన కల్పించడం, డేంజర్ సైన్స్ను గుర్తించి సరైన సమయంలో క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్కు రెఫర్ చేయడం అనేది యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చేయొచ్చు. ఓకే, ఈ రోజుకు ఇంతే. నెక్స్ట్ రేపు మనము దేని గురించి డిస్కస్ చేసుకుందాం చెప్తే దాని గురించి రేపు మనం ప్రిపేర్ అయ్యి వద్దాం. రేపు ఎవరైనా ఏమైనా కాంప్లికేషన్ ప్రిపేర్ అయ్యి వద్దామో చెప్పగలరా? దేని గురించి డిస్కస్ చేద్దాం రేపు మనం? ఇక్కడ చాలామంది ఉన్నారు.